హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఎంఎస్ మెకానికల్. ఇవాళ వచ్చేసి ఉషా అల్లూరి మిషన్కి మనం చూసారు కదా, మిషన్ చాలా కిందన పడేశారు. మిషన్ కిందన పడేయడం వల్ల మిషన్ అన్నది ఖాళీ డొక్కు ఇరిగింది అనుకున్నారు కస్టమరు. డొక్కు కాదు, ఫ్రేమే బెండ్ వచ్చేసింది. ఆ డైల్ తాలూకు ఫ్రేమ్ ఎప్పుడైతే బెండ్ వచ్చిందో చూసారు కదా, అది నాబ్ అనేది ఎలా లూజ్ అయిపోయిందో. మిషన్ ఎప్పుడు కూడా కిందన పడిపోయిందంటే చాలామంది ఏంటంటే డోర్ అవుటే కదా అని అనుకుంటారు, కానీ స్పేర్ పార్ట్లు ఇరిగిపోవడం, లేదంటే అవి మెల్ట్ అయిపోవడం, లేదంటే బెండ్ అయిపోయినాయి అంటే మాత్రం అంత సులువుగా అయ్యేది కాదు. మొత్తం స్పేర్ పార్ట్లు అన్నీ కూడా లూజ్ అయిపోయాయి దీనికి. అలాగే వైట్ మిషన్లు మీరు పెట్టుకునేటప్పుడు పై దాంట్లో ఎప్పుడు పెట్టకండి, కిందన లేదంటే కిందన కబోర్డ్లో ఎక్కడో పెట్టుకోండి. ఈ మిషన్ ఇరిగిపోవడం వల్ల దీనికి ఎగ్జాక్ట్గా మ్యాక్సిమం 2,500-3,000 కూడా అవ్వచ్చు, చెప్పలేము. అది మనం ఎంత తక్కువ అనుకున్నా సరే ఎక్కువే అవుతాయి. స్పేర్ పార్ట్ల కాస్ట్ ఎక్కువ అనమాట. వైట్ మిషన్లో ఉన్న కొంచెం జాగ్రత్తగా కిందన ఎక్కడైనా పెట్టండి, కానీ పైన పెట్టకండి. ఫ్రేమ్ చూసారా ఎలా బెండ్ అయిపోయిందో, సైడ్